అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మెగా డిఎస్సి ఏదైతే జగన్ హయాంలో డిఎస్సికి సంబంధించినటువంటి ఊసే లేనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డిఎస్సిని కండక్ట్ చేసి తీరుతామని చెప్పేసి నిరుద్యోగులకి హామీ ఇచ్చారు అప్పటి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి నాయకులందరూ కూడా. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 7 నెలలు అయిపోయింది. తొలి సంతకంగా డిఎస్సి మెగా డిఎస్సి మీద సంతకం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి సంతకం చేసినటువంటి తొలి ఫైలు ఎంతవరకు ముందుకు వచ్చింది? ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టినటువంటి ఫైలే ఇంకా పూర్తి కాలేదా, అసలు దాని స్థితి ఎంతవరకు వచ్చిందని చెప్పేసి ఓ పక్క విమర్శలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఓ పక్క నిరుద్యోగుల్లో కావచ్చు, మరో పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లో కావచ్చు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. మెగా డిఎస్సి చాలా వరకు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి యువత ప్రముఖ పాత్ర పోషించారని చెప్పుకోవాలి. అందులో ప్రధాన కారణం కూడా నిరుద్యోగం. పక్క చూసుకుంటే 20 లక్షల ఉద్యోగాల కల్పన, మరో పక్క చూసుకుంటే ప్రతి ఏటా గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబులన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి. అందులో ప్రధానంగా ఎక్కువ మంది ఎదురు చూసింది ఏంటంటే మెగా డిఎస్సి. ఈ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా 16,000 చిల్లర ఉన్నటువంటి ఉద్యోగాల్ని చంద్రబాబు నాయుడు గారు భర్తీ చేస్తారని చెప్పేసి నమ్మారు. దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన వెంటనే 5 ఫైల్స్లో సంతకం చేస్తే తొలి సంతకంగా మెగా డిఎస్సి సంతకం చేశారు. ఇప్పటి వరకు దానికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అసలు రిక్రూట్మెంట్కి సంబంధించి ఎప్పుడు పనులు మొదలవుతాయని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. ఒక పక్క చూసుకుంటే నిరుద్యోగుల్లో, మరో పక్క ఒక పార్టీల్లో సంబంధించి కూడా ఒక అసమ్మతి అయితే మొదలైంది ఇప్పటికే. దీనికి సంబంధించి అప్డేట్ ఏమంటారు, దీని గురించి ఏమంటారు? వాస్తవంగా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ పక్షాల నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పదే పదే మా ఎన్డీఏ కూటమి కనుక అధికారం దక్కిన పక్షంలో మేము మొట్టమొదట చేసే సంతకం మెగా డిఎస్సి సంతకమే. ఇవాళ ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాల కోసం లక్షలాది మంది నిరుద్యోగ యువత ప్రభుత్వం వైపు ఎదురు చూస్తున్న సందర్భంలో ఆ యువత ఆకాంక్షల్ని సాకారం చేస్తూ మా ప్రభుత్వ హయాంలో మెగా డిఎస్సి కండక్ట్ చేసి ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని చెప్పని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానానికి ఆకర్షితులైన యువత, అంటే ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందాలి అనుకుంటున్న యువత, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం కూడా నియామకం జరగలేదు. కాబట్టి ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వస్తే తమకి ఉద్యోగం దక్కే ఆస్కారం ఉంది. కాబట్టి వాళ్ళు ఆబ్వియస్లీ ఎన్డీఏ కూటమి వైపు ఆకర్షితులు అవుతారు. ఇవాళ ఏంటంటే 1,00,000 మంది డిఎస్సి రాయడానికి సంసిద్ధమైన యువకులు ఉన్నారనుకో, ఆ 1,00,000 మంది యువత వెనక 1,00,000 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ బంధుమిత్రులు ఇవాళ ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వస్తే మా అబ్బాయికి టీచర్ ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంది అని ఆ కుటుంబం ఎలా భావిస్తుందో, మా అన్నయ్య గారి అబ్బాయికో, మా తమ్ముడు గారి అబ్బాయికో, మా అక్కయ్య గారి అబ్బాయికో, మా మిత్రుడి కొడుకో అని ఆ కుటుంబాలతో సన్నిహితంగా ఉండే కుటుంబాలు కూడా ప్రభావితం అవుతాయి ఖచ్చితంగా. అంటే ఈ ఒక్క వాగ్దానం కనీసం ఒక 5 లక్షల నుంచి 10 లక్షల ఓట్లు ఎన్డీఏ కూటమికి చేరువ చేసి ఉంటుంది. మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కార్యాలయంలో విధులకి హాజరైన రోజు ఆయన సంతకం చేసిన తొలి 5 సంతకాల్లో మెగా డిఎస్సి సంతకం ఉంది. అయితే ఆ రోజు ప్రభుత్వం వెనువెంటనే డిఎస్సి నోటిఫికేషను విడుదల చేసేసి ఆ నియామక ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంది. కానీ జరిగింది ఏంటి అంటే, ఈ ఉపాధ్యాయ రాత పరీక్షలకి సిద్ధమవుతూ ఉన్న అభ్యర్థులు వాళ్ళు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని అప్రోచ్ అయ్యి, మీరు వెనువెంటనే ఈ నియామక ప్రక్రియ తీసుకోవద్దండి, ఎప్పుడు నోటిఫికేషన్ విడుదలవుతుందో, ఎప్పుడు ఈ రాత పరీక్షలు ఉంటాయో తెలియని పరిస్థితిలో మేము కొంచెం కోచింగ్లు అవి తీసుకోకుండా కొంత సన్నద్ధత లోపంతో ఉన్నాం, మాకు కొంచెం కోచింగ్గా తీసుకొని సన్నద్ధం అవడానికి కావాల్సిన యాంపుల్ టైం ఇవ్వండి అని అడిగారు. అడిగిన మీదట ఆ ప్రక్రియ లేట్ అవుతూ వచ్చింది. వాస్తవంగా పదే పదే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు
రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభం కాబోయే నాటికి ఈ ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ముగించేస్తాం. కొత్తగా స్కూళ్ళు ఓపెన్ కాబోయే నాటికి కొత్త ఉపాధ్యాయులకి ఉద్యోగ అవకాశాలు కల్పించేస్తాం అని చెప్పారు. అయితే ఇప్పుడు వాస్తవంగా ఈ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుందని చెప్పని అనుకుంటున్న సందర్భంలో ఫిబ్రవరి 27వ తారీఖు ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ పరంగా ఇటువంటి నియామక నోటిఫికేషన్ ఇవ్వకూడదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఒక ప్రకటన చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రక్రియ ముగిసిపోగానే మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూన్లో మళ్ళీ తిరిగి స్కూళ్ళు ఓపెన్ కాబోయే నాటికి ఈ ప్రక్రియ ముగించేస్తాం అంటే చాలా వేగంగా నోటిఫికేషన్ విడుదల కానీ, రాత పరీక్షలు కానీ, ఆ ఫలితాలు విడుదల కానీ, ఆ కౌన్సిలింగ్ ప్రక్రియ కానీ, వీటినన్నింటినీ అపాయింట్మెంట్ ప్రక్రియ కూడా చాలా వేగంగా ముగించేస్తాం. ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుద్దని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ప్రభుత్వం తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకునే దిశగానే చిత్తశుద్ధిగానే ప్రయత్నం చేస్తూ ఉంది. కాకుంటే కొంత రాజకీయపరమైన విమర్శలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు నెలల తరబడి కోచింగులు తీసుకుంటూ ఉన్నారు, తల్లిదండ్రులకు ఎంత భారంగా మారుతూ ఉంది, వాళ్ళు హాస్టల్స్లో ఉండి ఎంత ఖర్చులు భరిస్తూ ఉన్నారు, మీరు ఆ ప్రక్రియ త్వరగా ముగించవచ్చు కదా అని చెప్పని విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఈ ప్రక్రియ టేకప్ చేసింది ఎవరు, ఈ విమర్శలు చేస్తుంది ఎవరు? ఎందుకంటే ఇక్కడ ఎవరి చిత్తశుద్ధి ఏంటనేది కూడా ప్రజల్లో, ఎవరి విశ్వసనీయత ఏంటనేది కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతుంది. ఇక్కడ ఈ డిఎస్సి ప్రక్రియ ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా తీసుకొచ్చారు. అంతకుముందు రాజకీయ నాయకుల ప్రమేయంతో ఉపాధ్యాయ నియామకాలు జరుగుతుండేవి. వీళ్ళు ఆ రాజకీయ నాయకుల దయాదాక్షిణ్యాల మీదే ఉద్యోగాలు దక్కుతుండేవి, లంచగొండితనంతో ఉద్యోగాలు దక్కుతుండేవి. అటువంటి స్థితి నుంచి ఎన్టీ రామారావు గారు డిఎస్సి విధానాన్ని అమలులోకి తీసుకొచ్చి ప్యూర్ మెరిట్ బేసిస్, ఆఖరికి వాళ్ళ పోస్టింగులు కూడా కౌన్సిలింగ్ మీద, అంటే దాన్ని మెరుగుపరుస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ వెయిటేజ్లు, వాటిని అంటే వాళ్ళకు ఉండే ఆ వెయిటేజ్ మార్కులు, వాటి ప్రాతిపదికగా వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఎక్కడ రావాలనేది నిర్ణయం అయిపోతుండేది. రాజకీయపరమైన రికమెండేషన్ కూడా ఆస్కారం లేదు. ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఆ నియామక ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ గమనించుకుంటే ఈ డిఎస్సి విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటికి 16 సార్లు డిఎస్సి ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ప్రకటన జరగబోతున్నది 16వ డిఎస్సి. దీనికి ముందు 15 సార్లు ఈ డిఎస్సి విధానం అమల్లోకి వచ్చింది. ఇందులో ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత రాష్ట్రంలో కానీ చంద్రబాబు నాయుడు గారే 8 సార్లు డిఎస్సి కండక్ట్ చేశారు. ఎన్టీ రామారావు గారు 3 సార్లు కండక్ట్ చేశారు. అంటే అవుట్ ఆఫ్ 15 తెలుగుదేశం ప్రభుత్వాల ఆధ్వర్యంలో 11 సార్లు ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు కండక్ట్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు 1 సారి కండక్ట్ చేశారు. ఇంకొక డిఎస్సి ఉంది కదా, అది 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన 2019 ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స్తో నాకు అధికారం ఇవ్వండి, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆయన 2024 సంవత్సరం ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోయే ముందు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు. ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. అది అమలే జరగలేదు. కొత్త ప్రభుత్వం వచ్చినాక ఆ నోటిఫికేషన్ రద్దు చేసేసే పరిస్థితులు ఉత్పన్నమైనాయి. అంటే 15 డిఎస్సి నోటిఫికేషను మనం ఎస్వి కృష్ణారెడ్డి గారిది శ్రీకాంత్ది వినోదం సినిమా చూసాం. అందులో ఊటీటీ బ్యాంక్ అని ఉంటుంది, ఒక డమ్మీ బ్యాంక్ పెట్టి డబ్బులు దొబ్బేస్తారు. ఆ టైపులో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక డమ్మీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఈ నిరుద్యోగ యువతని మరొక్కసారి 2019లో లాగా మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళ ఓట్లు దొబ్బేయాలని ప్రయత్నం చేశాడు. ఇక్కడ గమనించుకుంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేస్తే 8 సార్లు డిఎస్సి ఇచ్చారు. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఆ నియామక ప్రక్రియ పూర్తి చేశారు 8 సార్లు. ఇప్పుడు విడుదల చేసింది 9ది ఆయన హయాంలో. ఎన్టీ రామారావు గారు 3 సార్లు ఇచ్చారు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు అమలు చేశారు. 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు 1 సారి అమలు చేశారు.
5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఎస్సి ఘనత జగన్మోహన్ రెడ్డిది. వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఈ పాలకుడికి వంకలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇందాక చెప్పింది అదే, ఎవరి చిత్తశుద్ధి ఏంటనేది ఉపాధ్యాయ నియామక చరిత్ర తెలుపుద్ది. ఇవాళ ఇప్పుడు 16,000 ఉపాధ్యాయ నియామకాలు కాక ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 150,000 మందికి టీచర్లుగా నియామకాలు ఇచ్చారు. ఈ ఇరువురు తప్పించి అంతటి ప్రాధాన్యత విద్యారంగానికి, అంతటి ప్రాధాన్యత ఉపాధ్యాయ నియామాలకు ఇచ్చిన ఇంకొక ముఖ్యమంత్రులే లేరు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు వంక పెట్టడమా, ఆయన చిత్తశుద్ధిని వీళ్ళు శంకించడమా? 100కి 100 పాళ్ళు ఇప్పుడు ప్రకటించిన 16,367 ఉపాధ్యాయ నియామకాలు కూడా జరిగి తీరతాయి. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానం, అంతకుముందు ఎన్నికల వాగ్దానాలు చేయకుండా అమలు చేసి చూపించారు. 2014-19 మధ్య 2 సార్లు డిఎస్సి కండక్ట్ చేసి 19,500 టీచర్ పోస్టులు నియామకం చేస్తే 39,000 ఖాళీలు ఉంటే 19,000 భర్తీ చేశాడు. ఈయన నిరుద్యోగ యువతను మోసం చేశాడు. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను ఆ మిగిలిన ఖాళీలు మొత్తానికి కలిపి మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానని యువతను మభ్యపెట్టి మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. యువతకి ఆ రిలైజేషన్ ఉంది. ఎవరి చిత్తశుద్ధి ఏంటి అనేది అక్కడ స్టాటిస్టిక్స్ తెలియజేస్తూ ఉంటాయి. ఎవరు విద్యారంగానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇచ్చారు అని. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక హై స్కూల్, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అనే ఒక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఉమ్మడి రాష్ట్రంలో కేవలం ఆయన పదవి బాధ్యతలు చేపట్టే నాటికి 38 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి. వాటిని ఎకాఏకిన 350 ఇంజనీరింగ్ కాలేజీల స్థాయికి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. ఇంజనీరింగ్ చదువుకోవాలనుకునే వాళ్ళు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వెళ్ళి డొనేషన్లు కట్టుకొని చదువుకోవాల్సిన స్థితి నుంచి రాష్ట్రంలోనే ఇంజనీరింగ్ విద్యని గ్రామీణ ప్రాంత రైతాంగానికి, రైతు కూలీల పిల్లలకు చేరువ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ విద్యారంగం గురించి, ఉపాధ్యాయ నియామకాల గురించి ఎన్డీఏ ప్రభుత్వాన్నో, చంద్రబాబు నాయుడు గారినో, నారా లోకేష్ గారినో విమర్శించే సాహసం చేయటం అని అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టు ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు సార్. ఎవరైతే ఇప్పటికీ మెగా డిఎస్సి నిర్వహణకు సంబంధించి అపోహల్లో ఉన్నారో కొంతమంది ప్రత్యేక వ్యక్తులు, మీ ఈ విశ్లేషణ ద్వారా అన్న వారికి అర్థం అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.